గుక్కడి నీటికి బండెనక బండి గట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకునేందుకు నట్టెండలో కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్ళి ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుగూడ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గూడెం గిరిజనులు ఇలా ఎడ్ల బండ్లపై డ్రమ్ములు కట్టుకొని దూరాన ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. గూడెంలో పంపులు బావులు ఎండిపోవడం, మిషన్ భగీరథ పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వారికి నీటి కోస తప్పడం లేదు. ఇది చూసేటప్పుడు గుర్తుకొస్తుంది, అదే బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అని అప్పుడు మన రజాకార్ల పైన పాడిన పాట గుర్తుకొస్తుంది. చూసి నీళ్ళ కోసం ఎట్లాగో సాగు నీళ్ళు లేవు, పంటలు ఎండిపోయినాయి, పంటలకి పశువులకు మేత పెడుతురు రైతులు. అప్పు తెచ్చి కొంతమంది ఉరి పెట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు, ఉరుల మంది జాగి చనిపోయిన వాళ్ళు. ఇక కనీసం పంట పోయింది మనమన్నా బతుకుదామంటే తాగెందుకు నీళ్ళు. సరే పంట ఈ పంట కాకపోతే నెక్స్ట్ పంట అని మొండి ధైర్యం చేసుకొని బతుకుతున్నాడు, నీళ్ళు కూడా లేవు తాగేందుకు. లేక ఏం చేసి కుదురు ఎడ్ల బండ్ల మీద డ్రమ్ములు పెట్టుకొని నీళ్ళు తెచ్చుకుంటారు. అగు గిరిజన బిడ్డలు ఏం పాపం చేసిన వాళ్ళు గతంలో ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి ఎందుకు రాలే? గతంలో లేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? సమాధానం చెప్పుకోవాలి కదా. ప్రభుత్వం చెప్తుంది భారీ వర్షాలు వస్తారంటే వర్షాలు పడ్డాయి, మొన్న వర్షాలు బాగానే పడ్డాయి కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చే కొత్తలో మొన్న వర్షాలు పడలే కాబట్టి నీళ్ళు లేవని చెప్పారు. సరే అనుకుందాం, మొన్న మీరు ఉన్నారు కదా, మొన్న వర్షాలు బాగానే పడ్డాయి కదా, అది కూడా మీరే చెప్పారు కదా రికార్డ్ సార్ వర్షాలు పడ్డాయి అద్భుతంగా పడ్డాయని. మరి ఏమైంది వీళ్ళకి? నీళ్ళు ఎందుకు రావట్లేవు? ఈ నీళ్ళ కోసం ఎందుకు పడాల్సి వస్తుంది వాళ్ళు? మీ కోట్లేసిన పాపానికా? మీ కోట్లేసిన పాపానికి వీళ్ళు బండి వెనక బండి కట్టి కిలోమీటర్ దూరం పోయి బిందె నీళ్ళు తెచ్చుకుంటారు. చిన్న చిన్న పిల్లలు, ఆడమ్మలు, పెద్దావిడ కూడా ఓ నెత్తిలో బిందె పెట్టుకొని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఆలోచించాలి కదా, ఒకసారి ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళకి ఎందుకు రావట్లేవు? అరే మొన్నటి వరకు వచ్చినాయి, మనం వచ్చినాక ఎందుకు రావట్లేవు? మన లోపం ఎక్కడుంది? మీకు ఇలాగ చెప్పిన కదా, మన ప్రభుత్వాలు పార్టీలు వేరైనా, పార్టీల పరంగా మీకు కొట్లాడున్నా ప్రజలే మనకి అల్టిమేట్. ప్రజలు ఎన్నుకున్నారు మనని, వాళ్ళ బాధపడకుండా చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఏం కోట్లు అడగట్లేరు. గుక్కడి నీళ్ళు, గొంతు తడుపునందుకు గుక్కడి నీళ్ళు అడుగుతారు.